నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వివాద రహితుడిగా పేరు పొందిన సూపర్ స్టార్ రజనీని ఇటీవల వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఆయన్నే కొత్త వివాదాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఒక సమస్య నుంచి బయటపడిన వెంటనే మరో వివాదం కమ్ముకొస్తోంది. దీంతో రజనీ సైతం కరెంట్ కాంట్రవర్సీ ఇష్యూస్లో నిలుస్తున్నారు. ఈ మధ్య రజనీకాంత్కు వివాదాలు మరీ దగ్గర చుట్టాలైపోయాయి. ఏం చేసినా అది సంచలనమే అవుతోంది. లింగ చేదు అనుభవం ఇంకా మర్చిపోకముందే తాజాగా మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు రజనీకాంత్. ఇంతకీ ఏంటా వివాదం? సూపర్ స్టార్ను రచ్చకీర్చిన కాంట్రవర్సీ ఏంటి? మొన్న సినిమా పేరులో తన పేరు వాడాడంటూ వివాదం. నిన్న తమకు నష్టపరిహారం ఇప్పించాలని లింగా మూవీ డిస్ట్రిబ్యూటర్ల వివాదం. ఇవాళ మరో కొత్త కాంట్రవర్సీ. అయితే ఈసారి సినిమా టైటిల్ విషయంలోనో ప్రొడ్యూసర్ నుంచో పంపిణీదారుల నుంచో కాదు, కుటుంబం నుంచి. ఎలాంటి వివాదం తనను చుట్టుముట్టినా చిన్న చిరునవ్వుతో కొట్టిపారేసే రజనీ ఈసారి మాత్రం స్టైల్ మార్చాడు. ఎప్పట్లా మెతక వైఖరి అసలే ప్రదర్శించలేదు. తన పరువుకు భంగం కలిగించారంటూ ఏకంగా హైకోర్టు మెట్లెక్కాడు. అల్లుడు ధనుష్ ఫాదర్ కస్తూరి రాజానే దీనికి కారణం. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందో తెలియాలంటే 2012లోకి వెళ్ళాలి. అప్పట్లో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ముకుంద్ బోత్రా అనే వ్యక్తి దగ్గర 65 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి రజనీ హామీగా ఉన్నాడని ముకుంద్ వాదన. ఒకవేళ అప్పు తీర్చకుంటే రజనీయే దీనికి బాధ్యుడని కస్తూరి చెప్పారన్నారు ముకుంద్. దాంతో ఇప్పుడు రజనీ ఇంటికి నోటీసులు పంపారు ముకుంద్. నోటీసులు అందడంతో ఎప్పుడూ సౌమ్యంగా ఉండే రజనీకి కూడా చిరాకేసింది. అసలు ఈ కేసుతో తనకు సంబంధం ఏంటని, కావాలనే ముకుంద్ తన పరువును బజారుకిడుస్తున్నాడన్నాడు రజనీ. ఈ కేసులోంచి తన పేరు తొలగించాలని హైకోర్టుని విన్నవించుకున్నాడు సూపర్ స్టార్.